హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీఎస్ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇవ్వబడిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్: ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ X rupees at the rate of 18% simple interest per annum and an amount of Y rupees at the rate of 12% simple interest per annum. So he received an interest of 4,320 rupees at the end of the year. Had he interchanged the amounts invested, he would have received an amount of an interest of 4,680. Then what is mod x minus y equals to? So first of all, simple interest formula equals to P into T into R by 100. సో ఇక్కడ ఎక్స్ అనే అమౌంట్ని 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇన్వెస్ట్ చేయబడింది. సో కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ఇంటూ ద టైమ్ డ్యూరేషన్ గివెన్ యాజ్ ఎ 1 year and rate of interest is 18% divided by 100. నెక్స్ట్ y అనే అమౌంట్ని 12% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం తోటి ఇన్వెస్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ y ఇంటూ సేమ్ డ్యూరేషన్ 1 year and రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 12 డివైడెడ్ బై 100. సో ఈ టూ ఇంట్రెస్ట్ యొక్క అడిషన్ అనేది మనకి 4,320 రూపీస్కి ఈక్వల్ అవుతుంది, 4320. సో ఎక్స్ ఇంటూ 18x ప్లస్ 12y డివైడెడ్ బై 100. వై బికాస్ ఇక్కడ డినామినేటర్స్ మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి by 100 it is equals to 4,320. So it is equals to 18x plus 12y equals to 4,320 and this 100 ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై అవుతుంది. సో మల్టిప్లై చేస్తే మనకి 2 zeros ఎక్స్ట్రా వస్తాయి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో నౌ హ్యాడ్ he interchanged the amounts invested, he would have received an interest is 4,680 rupees. సో అంటే ఇప్పుడు 18% ఇంట్రెస్ట్కి ఎక్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేసిండు, 12% ఇంట్రెస్ట్కి వై రూపీస్ ఇన్వెస్ట్ చేసిండు యాజ్ పర్ ద క్వశ్చన్. నౌ ఇంటర్చేంజ్ ద అమౌంట్స్ అంటే ఈ ఎక్స్ అనేది 12%కి ఈ వై అనేది 18%కి ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు వచ్చిన యాన్యువల్ ఇంట్రెస్ట్ 4,680 రూపీస్. అంటే మళ్ళీ ఇప్పుడు y ఇంటూ 1 ఇంటూ 18 డివైడెడ్ బై 100 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ 12 డివైడెడ్ బై 100 ఈక్వల్స్ టు 4,680 రూపీస్. సో 18y ప్లస్ 12x it is equals to 4680 and the common denominator 100. So if you multiplying the right side it will multiply. సో దిస్ ఈజ్ అ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనకు కావాల్సింది మాడ్ ఎక్స్ మైనస్ వై. సో ఈ ఆన్సర్ రావాలి అంటే మనము ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని యాడ్ చేయాలి. సో ఈక్వేషన్ 1 18x ప్లస్ 12y ఈక్వల్స్ ప్లస్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేయాలి. మైనస్ చేస్తే అప్పుడు ఎక్స్ మైనస్ వై వస్తుంది. సో 18x ప్లస్ 12y మైనస్ బ్రాకెట్ ఆఫ్ 18y ప్లస్ 12x. సో మైనస్ చేసినప్పుడు కంపల్సరీ ఈ బ్రాకెట్ సింబల్ పెట్టాలి నెక్స్ట్, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. నెక్స్ట్ 432,000 మైనస్ 468,000. సో 18x ప్లస్ 12y మైనస్ 18y మైనస్ 12x ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, సో వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది మనకి, సో మైనస్ నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, 3 zeros అండ్ మైనస్ 36,000. నౌ 18x మైనస్ 12x ఈజ్ 6x, 12y minus 18y that is minus 6y it is equals to minus 36,000. సో ఇందులో నుంచి x కామన్ తీస్తే
minus 36,000 and x minus y equals to minus 36,000 divided by 6. It is equals to 6 is 36 minus 6,000. But question అడిగింది ఏంటంటే mod x minus y. So now apply the mod x minus y. Mod symbol for x minus y result minus 6,000. యాక్చువల్లీ mod సింబల్ యొక్క యూజ్ ఏంటి, నెగిటివ్ అనే వాల్యూని పాజిటివ్ చేయడానికి. సో కాబట్టి మనకి రిక్వైర్డ్ ఆన్సర్ 6,000. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈస్ the ratio of a principal and the total amount with r percentage simple interest rate on that principal after 1 year is a is to b, then the value of r in terms of a comma b is. సో ఇక్కడ మనకి రేషియో ఆఫ్ ఏ ప్రిన్సిపాల్ అండ్ ద టోటల్ అమౌంట్ వీటి మధ్య రేషియో ఇచ్చిండు, అదేంటంటే ఏ ఇస్ టు బి. అప్పుడు ఆర్ అనే ఆన్సర్ని మనం ఏ కామా బి అనే టర్మ్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో కూడా చూస్తే అన్నీ కూడా ఏ కామా బిలోనే ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ప్రిన్సిపల్ అమౌంట్ is x rupees. Now simple interest, the formula is p into t into r by 100. So p value principal x and here time duration after 1 year అన్నాడు కాబట్టి టైం అనేది 1 and rate of interest వచ్చేసి r percentage divided by 100. So it is equals to xr by 100 is a simple interest. బట్ మనకి కావాల్సింది అమౌంట్. సో అమౌంట్ అంటే ఏంటిది, ప్రిన్సిపాల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపాల్ వచ్చేసి ఎక్స్ రూపీస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్ఆర్ డివైడెడ్ బై 100. సో ఇప్పుడు ఇందులో ఎక్స్ అనేది మనం కామన్ తీసుకోవచ్చు, 1 ప్లస్ ఆర్ బై 100. సో ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఆర్ బై 100. సో దిస్ ఈజ్ ద అమౌంట్ అండ్ దిస్ ఈజ్ ద ప్రిన్సిపాల్. వీటి మధ్య రేషియో మనకి ఏమని ఇచ్చిండు, ప్రిన్సిపాల్ ఈజ్ టు అమౌంట్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ టు బి. ప్రిన్సిపాల్ ఎక్స్ ఈజ్ టు ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఆర్ బై 100 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ టు బి. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 1 ఈజ్ టు 100 ప్లస్ ఆర్ బై 100 ఈక్వల్స్ టు ఏ ఈజ్ టు బి. ఈ 100ని మనం ఇటు తీసుకెళ్తే సో 100 is to 100 plus r equals to a is to b. సో ప్రతి రేషియోని మనము ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. సో 100 by 100 plus r equals to a is to b. సో a by b. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 plus r into a equals to 100 into b. ఈ ఏని లోపల మల్టిప్లై చేస్తే 100a ప్లస్ ఏఆర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 100b. సో ఏఆర్ ఈక్వల్స్ టు 100b మైనస్ 100a. సో ఏఆర్ ఈక్వల్స్ టు టేక్ ద 100 కామన్, దెన్ b మైనస్ a, దెన్ r ఈక్వల్స్ టు 100 bracket of b minus a divided by a. So this is our required answer. So 100 into b minus a divided by a, that is option 1 is correct. Next third question, a person invested 18,000 rupees at the rate of 20% compound interest per annum. Then the interest he gets after completing the duration of 2 years is. So ఈ క్వశ్చన్లో మనకి 18,000 rupees is a principal amount. This is రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మనకి టైం వచ్చేసి ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 years. సో ఇందులో అడిగేది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు అమౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అమౌంట్ ఫార్ములా వచ్చేసి p ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n. సో p వాల్యూ 18,000 రూపీస్, 1 ప్లస్ ఆర్ వాల్యూ 20 by 100 and n means time duration.
ఇక్కడ ఏమి 2 years ఇచ్చింది కాబట్టి n వాల్యూ 2 అవుతుంది. సో 18,000 రూపీస్. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 100 ప్లస్ 20 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. సో 18,000 రూపీస్. 100 ప్లస్ 20 120. సో 120 బై 100. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్ 120 బై 100. సో 2 zeros cancel. Here 2 zeros cancel. Then overall 18 into 120 into 12. 18 into 12 into 12 is 144 and it's beside 0. 18 into 144. 2592 and it's beside 0. This is amount answer. కానీ అడుగుతుంది ఏమిటి? ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అమౌంట్ మైనస్ ప్రిన్సిపాల్. సో అమౌంట్ ఈజ్ 18,000 rupees and amount is 25,920 minus principal is 18,000 rupees. So the answer is 7,920 rupees. So option 1 is correct. Next to fourth question. A building of initial value rupees 31,25,000 depreciates in its value every year at the rate of 4% on its value at the beginning of the year. So depreciates అంటే ఆ బిల్డింగ్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ తగ్గిపోతుంది. సో if rupees x is the value of the building at the end of the 3 years. Now, and rupees y is the value of the land which appreciates at the rate of 5% compoundingly and the value of the land initially is 32 lakhs, then what is y minus x? So appreciates అంటే ఏంటిది? ల్యాండ్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, బిల్డింగ్ యొక్క వాల్యూ డిక్రీజ్ అవుతుంది. బిల్డింగ్ని యూజ్ చేస్తాం కాబట్టి డిక్రీజ్ అవుతుంది, ల్యాండ్ యొక్క వాల్యూ మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈజ్ y మైనస్ ఎక్స్ ఈజ్ ఆస్కింగ్. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటిదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో అమౌంట్ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఒక వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం జరిగినట్లయితే మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. 1+r/100 హోల్ పవర్ n. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎక్స్ ఏంటిది? ఎక్స్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years. సో ఫస్ట్ వాల్యూ ఆఫ్ ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఏమి ఇచ్చింది మనకి? 31,25,000 ఇంటూ 1+r. ఆర్ మీన్స్ డిప్రిషియేట్స్ అంటే తగ్గిపోతుంది, ఎంత? 4% తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ ఆర్ అనేది నెగిటివ్ వాల్యూ తోటి రిప్రజెంట్ చేయాలి, ఎందుకంటే డిప్రిషియేట్స్ కాబట్టి. సో బై 100 అండ్ ఎన్ వాల్యూ, టైం డ్యూరేషన్ ఎంత మనకి? 3 years. సో 31,25,000. సో 100 is LCM. 100 plus minus 4 whole cube. 31,25,000. So 100 minus 4 is 96/1000. అండ్ ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 96/1000. 96/1000. సో 2 zeros క్యాన్సల్, నెక్స్ట్ 1 more zero క్యాన్సల్. సో ఇక్కడ ఎలాంటి షార్ట్ కట్ లేదు, కంపల్సరీ మొత్తం క్యాన్సలేషన్ చేయాలి. సో ఇదంతా క్యాన్సలేషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2764,800. ఇది ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ వై వాల్యూ. సో y వచ్చేసి y is the value of the land which appreciates at the rate of 5% compoundingly and the value of the land initially is 32 lakhs. సో y ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇక్కడ p వచ్చేసి ఏంటిది? 32 lakhs is a p value. 1+r వాల్యూ 5%, మరి +5 -5 అంటే అప్రిషియేట్స్ అంటే పెరుగుతుంది కాబట్టి పాజిటివ్ నెంబర్తో రిప్రజెంట్ చేయాలి. 5/100 హోల్ పవర్ n. టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి సేమ్ టైం డ్యూరేషన్ 3 years. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 32 lakhs అండ్ హియర్ 100
plus 5 divided by 100 whole cube. So 32 lakhs 105 by 100 into 105 by 100 into 105 by 100. So 3 zeros cancel. Next 2 more zeros cancel. Only 1 zero left. సో ఇదంతా మనము సింప్లిఫై చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 3704400. సో నౌ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, y మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత. 3704400 మైనస్ 2764800. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 939600. Okay, so option 2 is correct. Next, fifth question is, if tn equals to tn minus 1 plus tn minus 2 for all n greater than or equals to 3 and t1 t2 both are equals to 1, then t1 plus t2 plus dash plus t10 equals to how much? సో ఫస్ట్ మనకి tn వాల్యూ ఇచ్చిండు, అది ఎంత అంటే tn మైనస్ 1 ప్లస్ tn మైనస్ 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. సో n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అంటే n వాల్యూ ఏమవుతాయి మనకి 3 4 5 6 7 డాష్. సో దీస్ ఆర్ ద n వాల్యూస్. ఫస్ట్ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, t3 ఈక్వల్స్ టు t3 minus 1 plus t3 minus 2. So it is equals to t3 minus 1 is t2, 3 minus 2 1. t2 వాల్యూ మనకి ఆల్రెడీ ఇచ్చిండు, t1 వాల్యూ కూడా ఇచ్చిండు. 1 plus 1 it is equals to how much, t2. సో t3 వాల్యూ వచ్చేసి మనకి 2 వచ్చింది. నెక్స్ట్ t4 వాల్యూ. ఓకే, సో ఎందుకు ఇవి ఫైండ్ అవుట్ చేస్తున్నా అంటే మనకి అడిగింది ఏంటి, t1 ప్లస్ t2 ప్లస్ డాష్ t10. ఆల్రెడీ t1 t2 ఇచ్చేసిండు, ఇప్పుడు t3 t4 కావాలి. సో t4 వచ్చేసి t4 మైనస్ 1 ప్లస్ t4 మైనస్ 2. సో t4 మైనస్ 1 ఈజ్ t3, 4 మైనస్ 2 ఈజ్ t2. t3 వాల్యూ వచ్చేసి ఆల్రెడీ మనకి ఫైండ్ అవుట్ చేసినాము, అదంతా మనకి 2 ఉంది. t2 వాల్యూ 1, t4 వాల్యూ 2 ప్లస్ 1 ఏమవుతుంది 3 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ t5 మీన్స్ t5 మైనస్ 1 ప్లస్ t5 మైనస్ 2. సో ఇదే కండిషన్ మనం యూజ్ చేయాలి ప్రతిసారి. సో t5 మైనస్ 1 ఏమవుతుంది t4 ప్లస్ t3, t4 వాల్యూ 3 అండ్ t3 వాల్యూ ఎంత ఉంది మనకి 2 ఉంది. సో దేర్ ఫోర్ t5 వాల్యూ వచ్చేసి 3 ప్లస్ 2 5 వచ్చేసింది. ఓకే, సో అదేవిధంగా నేను t6 t7 t8 t9 t10 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన. సో ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఎందుకంటే అడిగింది t1 ప్లస్ t2 ప్లస్ డాష్ ప్లస్ t10. సో ఫస్ట్ t1 వాల్యూ ఎంత ఉంది 1, t2 వాల్యూ ఆల్సో 1, t3 వాల్యూ 2. సో ఆన్సర్ వచ్చేసి 143. బట్ క్వశ్చన్లో ఆప్షన్స్ అనేటి 143 ఇవ్వలేదు. t11 ప్లస్ 4, t12 మైనస్ 1, t12 ప్లస్ 1, t9 ప్లస్ t11. ఓకే, ఫస్ట్ t11 ప్లస్ 4కి ఈక్వల్ అవుతుందో చూద్దాం. అంటే ఫస్ట్ t11 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. t11 అంటే ఏంది, t11 మైనస్ 1 ప్లస్ t11 మైనస్ 2. t11 మైనస్ 1 మీన్స్ t10, t11 మైనస్ 2 అంటే 9 వచ్చేస్తుంది. సో t10 వచ్చేసి మనకి ఎంత ఉంది, t10 వచ్చేసి 55 అండ్ t9 వచ్చేసి 34. 5 ప్లస్ 4 9, 5 ప్లస్ 3 8. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్ 4 చేయాలి. ప్లస్ 4 చేస్తే మరి 143 వస్తుందా, రాదు. అంటే ఆప్షన్ 1 కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2 చూద్దాం. ఆప్షన్ 2లో వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు, t12 మైనస్ 1 ఇచ్చిండు. సో t12 వచ్చేసి ఏమవుతుంది, t11 ప్లస్ t10, t11 ప్లస్ t10. t11 వచ్చేసి మనకి 89 ఉంది, t10 55 ఉంది,
సో 89 ప్లస్ 55 ఏమవుతుంది? సో T12 ఈక్వల్స్ టు 9 ప్లస్ 5 14, 1 క్యారీ 6 ప్లస్ 8 144. సో బట్ ఆప్షన్లో ఏముంది? T12 మైనస్ 1 అని ఉంది. సో T12 మైనస్ 1 ఈక్వల్స్ టు 144 మైనస్ 1 ఈక్వల్స్ టు 143. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్కి ఈక్వల్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్. Certain amount X is distributed to 3 persons A, B, C. A gets 25% share of X. Twice the difference of B and C is equal to the share of A. Then the ratio in which A, B, C get the amounts is. సో సర్టెన్ అమౌంట్, ఒక ఎక్స్ అనే అమౌంట్ని 3 మెంబర్స్కి ఏబిసి, ఆ 3 మెంబర్స్ ఎవరు? ఏబిసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసారు. అలా చేస్తే ఏ అనే ఆ పర్సన్కి 25% షేర్ వచ్చింది. నెక్స్ట్ ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ద షేర్ ఆఫ్ ఏ. సో దెన్ ద రేషియో ఇన్ విచ్ ఏబిసి గెట్ ద అమౌంట్స్ ఈజ్. అంటే ఇప్పుడు మనకి ఏబిసి పర్సన్స్ యొక్క ఇండివిజువల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే దాని నుంచి రేషియో అనేది వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ ఏ పర్సన్ షేర్ it is equals to 25% of X. So 25% అంటే 25/100 into X. సో 25/100 ఏమవుతుంది మనకి? 1/4, దెన్ X/4 వచ్చేస్తుంది. తర్వాత ఏమన్నాడు? ట్వైస్ అంటే 2 టైమ్స్ దేనికి? డిఫరెన్స్ ఆఫ్ B అండ్ C. సో ట్వైస్ అంటే 2 టైమ్స్ డిఫరెన్స్ ఆఫ్ B అండ్ C అంటే B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు షేర్ ఆఫ్ ఏ. ఎంత ఉంది అది? X/4 అని ఉంది. ఓకే, సో దెన్ B మైనస్ C ఈక్వల్స్ టు X/4 ఇంటూ 2. సో B మైనస్ C ఈక్వల్స్ టు X/4 2 = 8. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. తర్వాత ఈ ఎక్స్ అనే అమౌంట్ని ఈ 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసిండు కాబట్టి ఈ 3 మెంబర్స్ యొక్క షేర్, ఈ 3 మెంబర్స్ యొక్క అమౌంట్ని మనం యాడ్ చేసినట్లయితే దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఏ యొక్క షేర్ ఆల్రెడీ క్లియర్గా ఉంది, X/4 అని. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. B ప్లస్ C ఈక్వల్స్ టు X. సో తర్వాత B ప్లస్ C ఈక్వల్స్ టు X మైనస్ X/4. సో B ప్లస్ C ఈక్వల్స్ టు 4x minus x/4. B plus C equals to 3x/4. ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసినట్లయితే దాని నుంచి B అండ్ C వాల్యూస్ వస్తాయి. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? B మైనస్ C ఈక్వల్స్ టు X/8. B ప్లస్ C ఈక్వల్స్ టు 3x/4. ఓకే, ఇక్కడ మైనస్ C ప్లస్ C క్యాన్సిల్ అయిపోతుంది. సో 2B ఈక్వల్స్ టు X/8 ప్లస్ 3x/4. 2B ఈక్వల్స్ టు 8 LCM అవుతుంది. X ప్లస్ 3 2 = 6x. 2B ఈక్వల్స్ టు 7x/8. B ఈక్వల్స్ టు 7x/8 2 = 16. సో ఈ B అనే వాల్యూని మనం ఏ అండ్ ఏదైనా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో B మైనస్ C ఈక్వల్స్ టు X/8. సో 7x/16 మైనస్ C ఈక్వల్స్ టు X/8. 7x/16 మైనస్ X/8 ఈక్వల్స్ టు ప్లస్ C. LCM 16. 7x minus 2x equals to C. 7x minus 2x is 5x/16 equals to C. సో మనకి ఇప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ వచ్చినాయి. ఏ వాల్యూ ఆల్రెడీ మనకి తెలుసు, X/4 బిగినింగ్లో ఫైండ్ అవుట్ చేసినాం. సో నౌ రేషియో బిట్వీన్ A, B అండ్ C. సో ఏ వాల్యూ వచ్చేసి A:B:C ఈక్వల్స్ టు A value X/4 is to B value 7x/16 is to C value 5x/16.
సో ఇప్పుడు అన్నిటిలో ఎక్స్ అనేది ఉన్నది కాబట్టి దాన్ని డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ ప్రతి టర్మ్ని 16 తోటి మల్టిప్లై చేయండి. 16 ఇంటూ 1/4, 16 ఇంటూ 7/16, నెక్స్ట్ ఈజ్ టు 16 ఇంటూ 5/16. సో అప్పుడు ఏమవుతుంది, 4 1s 4 4s 16 16 16 16 క్యాన్సల్, 4 ఈజ్ టు 7 ఈజ్ టు 5, 4 ఈజ్ టు 7 ఈజ్ టు 5. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th question is the average of three different data d1 d2 d3 are 30 40 50 respectively. If the average of d1 and d2 together is 38 and that of d2 and d3 together is 42, then the average of the three data d1 d2 and d3 together is. సో ఇక్కడ మనకి d1 d2 d3 అనేటి ఇస్ నాట్ ఏ వేరియబుల్స్, అవి డాటా, ఫస్ట్ డాటా, సెకండ్ డాటా, థర్డ్ డాటా. సో జనరల్గా డాటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 5 7 8 9 ఇస్ అ వన్ అన్గ్రూప్డ్ డాటా. దీని యొక్క యావరేజ్ అంటే అరిథమెటిక్ మీన్. సో ఫార్ములా వచ్చేసి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇలా 3 డాటాస్ ఉన్నాయి, ఒక్కొక్క డాటా యొక్క యావరేజ్ వాల్యూ ఇచ్చింది మనకి. సో ఫస్ట్ డాటా యావరేజ్ వచ్చేసి 30, సెకండ్ 40, థర్డ్ డాటా 50. సో యావరేజ్ ఆఫ్ d1 ఈక్వల్స్ టు 30. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ద d1 డాటా. సమ్ మామూలుగా యావరేజ్ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ యావరేజ్ తోటి మల్టిప్లై చేస్తే మనకు అప్పుడు సమ్ అనే ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ డాటాలో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి దాన్ని నేను n1 అని అనుకుంటున్నా. ఓకే, సిమిలర్లీ యావరేజ్ ఆఫ్ సెకండ్ డాటా దట్ ఈస్ 40. దీని నుంచి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద d2 40 ఇంటూ ఇక్కడ n2 అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది డిఫరెంట్ డాటా కాబట్టి అందులో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి దాన్ని n2 అనుకుంటున్నాను. సిమిలర్లీ d3లో n3 అనుకోవచ్చు. సో ఇంకా ఏమి ఇచ్చినంటే యావరేజ్ ఆఫ్ d1 అండ్ d2 టుగెదర్ ఈజ్ 38. యావరేజ్ ఆఫ్ d1 అండ్ d2 టుగెదర్ ఈజ్ 38. సో దీని నుండి సేమ్ మళ్ళీ సమ్ ఆఫ్ d1 అండ్ d2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 38 ఇంటూ, సో d1లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, n1, d2లో ఎన్ని ఉన్నాయి, n2. సో 38 ఇంటూ n1 ప్లస్ n2. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సమ్ ఆఫ్ d1 అండ్ d2 అన్నాం కాబట్టి వాటి యొక్క ఇండివిజువల్ వాల్యూస్ ఆల్రెడీ మనకు తెలుసు. సమ్ ఆఫ్ d1 వచ్చేసి 30n1 అండ్ సమ్ ఆఫ్ d2 వచ్చేసి 40n2. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 38 మల్టిప్లై ఇన్సైడ్ 38n1 ప్లస్ 38n2. సో ఇప్పుడు n1 టర్మ్స్ లెఫ్ట్ సైడ్, n2 టర్మ్స్ రైట్ సైడ్ రాసుకుందాం. 30n1 మైనస్ 38n1, 38n2 మైనస్ 40n2, 30 మైనస్ 38 మైనస్ 8n1, 38 మైనస్ 40 మైనస్ 2n2. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 1s 2 4s. ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 4n1 ఈక్వల్స్ టు n2 వచ్చింది. అప్పుడు n1/n2 ఏమవుతుంది, n1/n2 ఈక్వల్స్ టు 1/4. ఓకే, దీన్ని మనం రేషియోలో కూడా రాసుకోవచ్చు, అది ఏమవుతుంది 1:4 అవుతుంది. సో ఇంకొక యావరేజ్ ఇచ్చింది, ఏంటిది, d2 అండ్ d3 యొక్క యావరేజ్ వచ్చేసి 42 ఇచ్చింది. ఓకే, సో యావరేజ్ ఆఫ్ d2
and D3 equals to 42. From this, sum of D2 and D3 equals to 42 into D2లో మనకి n2 టర్మ్స్ ఉన్నాయి, D3లో n3 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ D2 ఆల్రెడీ మనకు తెలుసు, అదెంత 40 n2 అండ్ సమ్ ఆఫ్ D3 50 n3 ఈక్వల్స్ టు 42 n2 ప్లస్ 42 n3. సో 40 n2 minus 42 n2 equals to 42 n3 minus 50 n3. 40 minus 42 minus 2 n2. 42 minus 50 minus 8 n3. So minus minus cancel, 2 ones are 2 fours are, then n2 by n3 equals to 4 by 1. సో ఫైనల్గా మనకి 2 రేషియోస్ వచ్చినాయి. ఒకటేమో n1:n2 అది 1:4 అయితే n2:n3 4:1 వచ్చేసి. ఓకే, ఇప్పుడు మనము n1:n2:n3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేస్తాము? 1 into 4 4, 4 into 4 16 అండ్ 4 into 1 4. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్. 2 రేషియోస్ని కంబైన్ చేసి 3 టర్మ్స్ రేషియోగా చేయాలంటే ఈ విధంగా చేయాలి. సో ఇది ఎందుకు ఫైండ్ అవుట్ చేసినామంటే n1 n2 n3 అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద డాటా 1 డాటా 2 డాటా 3. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు కావాల్సిన ఆన్సర్ రావాలంటే. సో ఇప్పుడు ఇంకొక వాల్యూ లాస్ట్ ఏమి ఇచ్చిండంటే, ఏం అడుగుతుండంటే యావరేజ్ ఆఫ్ ద 3 డాటా d1 d2 అండ్ d3 టుగెదర్ ఈజ్ హౌ మచ్. ఓకే, సో యావరేజ్ ఆఫ్ d1, d2 అండ్ d3 ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటిది? సమ్ ఆఫ్ d1 d2 అండ్ d3 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి అవి? n1 ప్లస్ n2 ప్లస్ n3. సమ్ ఆఫ్ d1 d2 d3 అంటే సమ్ ఆఫ్ d1 ఎంత ఉంది మనకి? 30 n1. సమ్ ఆఫ్ d2 40 n2. సమ్ ఆఫ్ d3 50 n3 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3. సో ఇప్పుడు n1 వాల్యూ 4, 30 into 4, 40 into n2 వాల్యూ 16 plus 50 into n3 value 4 divided by 4 plus 16 plus 4. So it is equals to 120 plus 640 plus 200 by 24. So 0, 6, 960 by 24. So 960 by 24. 24 ones are 24, 24 fours are 96. So our required answer is 40. So option 4 is correct. Next question, 8th one. In a police battalion of 600 police, the average height is 150 centimeter. Later it is discovered that for ex-policeman heights are copied wrongly as a 160 centimeter instead of 190 centimeter. By taking the correct heights, the average is increased to 155 centimeter. Then x equals to how much? So question lo manaki average height ఇచ్చిండు. యావరేజ్ హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్. దీని నుంచి మనము సమ్ ఆఫ్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? యావరేజ్ హైట్ని నెంబర్ ఆఫ్ పోలీస్ మ్యాన్ తోటి మల్టిప్లై చేస్తే మనకి సమ్ వస్తుంది. సో 15 6 90,
and its beside 30. This is sum of height of 600 policemen. So 90,000 centimeter. ఇప్పుడు క్వశ్చన్లో ఏం చేసిండంటే డిస్కవర్డ్ ఏంటంటే ఎక్స్ పోలీస్ మ్యాన్ యొక్క హైట్స్ అనేటి కాపీడ్ రాంగ్లీ యాజ్ ఏ 160 సెంటీమీటర్ ఇన్స్టెడ్ ఆఫ్ 190 సెంటీమీటర్. అంటే వారి యొక్క హైట్ 190 బట్ యాక్చువల్లీ రికార్డ్ చేసింది 160 సెంటీమీటర్. సో కాబట్టి ఏదైతే రాంగ్ సెంటీమీటర్స్ పడ్డాయో దాన్ని రిమూవ్ చేయాలి ఈ సమ్లో నుంచి. ఓకే, సమ్ ఆఫ్ హైట్స్ ఈక్వల్స్ టు 90,000 నుంచి ఎంతమంది పోలీస్ మ్యాన్ యొక్క హైట్స్ రాంగ్ పడ్డాయి? ఎక్స్ పోలీస్ మ్యాన్. ఈచ్ పోలీస్ మ్యాన్ హైట్ ఎంత? 160 సెంటీమీటర్. అప్పుడు ఎక్స్ పోలీస్ మ్యాన్ హైట్స్ ఏమవుతాయి? 160 ఇంటూ ఎక్స్, ఇది మైనస్ చేయాలి. తర్వాత వీటి ప్లేస్లో ఏవి యాడ్ చేయాలి? 190 సెంటీమీటర్స్ రికార్డ్ చేయాలి. సో 190 ఇంటూ ఎక్స్. ఓకే, సో 90,000 మైనస్ 160 ప్లస్ 190 ప్లస్ 30x. ఓకే, దీని నుంచి మళ్ళీ ఒక యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ అంటే ఏంటిది? 90,000 సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 600. అయితే ఈ యావరేజ్ ఆన్సర్ అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చింది. వాట్ ఈస్ దట్? 155 సెంటీమీటర్. సో యావరేజ్ ఈజ్ 155 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇవి రెండింటిని ఈక్వల్ చేస్తే 90,000 ప్లస్ 30x by 600 equals to 155. So 90,000 plus 30x equals to 155 into 600. 90,000 plus 30x, 155 into 6, 5 6 are 30, 3 carry, 33 3 carry, 930 in its beside 2 zeros. 30x equals to 93,000 minus 90,000. 30x equals to, that is 3,000. Then x equals to 3,000 divided by 30. So x equals to 100. So ఎంతమంది పోలీస్ మ్యాన్? 100 పోలీస్ మ్యాన్. ఓకే, సో 8th question, second option is correct. Next to 9th question, the market price of a newly arrived article shows an increase of 15% on its cost price. Later, this market price was decreased by 20% as the article is outdated. If the cost price of the article is 1,200, then the profit or loss for the shopkeeper with the current selling price is. సో ఈ క్వశ్చన్లో మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ గివెన్ 1,200 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 1,200. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ న్యూలీ అరైవ్డ్ ఆర్టికల్. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఏమవుతుంది? 15% అనేది ఇంక్రీజ్ చేసిండు కాస్ట్ ప్రైస్ పైన. ఇంక్రీజ్ చేయడం అంటే ఏంటిది? 100 ప్లస్ 15% ఆఫ్ 1,200. ఓకే, దెన్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 115%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే బై 100 చేయాలా? 1,200, 2 zeros క్యాన్సల్, 115 ఇంటూ 12. సో 115 ఇంటూ 12 ఏమవుతుంది? 1380. ఇది మనకి మార్కెట్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? Market price was decreased by 20% as the article is outdated. ఓకే, అంటే మార్కెట్ ప్రైస్ పైన 20% డిక్రీజ్ చేసి సెల్ చేసిండు. ఎందుకంటే అది అవుట్డేటెడ్ డేట్ అయిపోయింది కాబట్టి. సో 20% డిక్రీజ్ చేసి సెల్ చేసిండు కాబట్టి 20% డిక్రీజ్ చేయడం అంటే 100 minus 20% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఓకే, సో 100 minus 20, 80 by 100. ఓకే, ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1380. ఇయర్ 10, ఇయర్ 10 క్యాన్సల్, 8 3 8 8 64,
46 carry 031104. ఇది సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ 1200 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 1104 ఉంది. సో ఆబ్వియస్లీ అక్కడ వచ్చింది లాస్, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ స్మాలర్ దాన్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ పర్సంటేజ్ వచ్చేసి లాస్ బై సిపి ఇంటూ 100. సో లాస్ ఎంత ఉంది మనకి, 1200 మైనస్ 1104 బై సిపి. సిపి ఎంత, 1200 ఇంటూ 100. 1200 minus 1104 is 96 by, here 2 zeros cancel, 12 ones are 12 eights are 8% loss. సో ఇదే ఆన్సర్ని మనం షార్ట్ కట్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100%. సో ఎక్స్ అంటే బిగినింగ్లో 15% ఇంక్రీజ్ చేసింది కాబట్టి ప్లస్ ఎక్స్, వై అంటే తర్వాత 20% డిక్రీజ్ చేసింది కాబట్టి డిక్రీజ్ అంటే -20 తీసుకోవాలి. సో ప్లస్ ఎక్స్ అంటే 15, వై అంటే -20 డివైడెడ్ బై 100. 15 minus 20 -5 and plus into minus 15 into 20 by 100. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 1s are 2 5s are 5 1s are 5 3s are -5 -3 -8. ఇక్కడ ఆన్సర్ నెగిటివ్లో వచ్చింది కాబట్టి లాస్, పాజిటివ్లో వస్తే ప్రాఫిట్. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి -8% అంటే 8% లాస్. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. A sum of 5600 is distributed among 12 people consisting of men, women and children. The ratio of the total amounts given to all men, all women and all children is 9:4:1, but the ratio of the amounts received by each man, woman and child is 3:2:1. Then the amount received by each woman is. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో 5600 రూపీస్ ఇస్ ద టోటల్ అమౌంట్. టోటల్ పీపుల్ వచ్చేసి 12 ఉన్నారు. ఈ 12 పీపుల్స్లో మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే 3 డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. కాబట్టి మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది, దెన్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్, ఒక్క ఉమెన్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నదని అడిగింది. ఫస్ట్ ఈ రేషియో వచ్చేసి ఏంటిది, ఆల్ మెన్, ఆల్ ఉమెన్, ఆల్ చిల్డ్రన్ రిసీవ్డ్ అమౌంట్ రేషియో. ఈ రేషియో వచ్చేసి ఈచ్ మ్యాన్, ఈచ్ ఉమెన్, ఈచ్ చైల్డ్ రిసీవ్డ్ అమౌంట్ రేషియో. ఇదేమో ఆల్, ఇదేమో ఈచ్ పర్సన్. సో వీటిని డివైడ్ చేస్తే, ఈ 2 రేషియోస్ని డివైడ్ చేస్తే మనకు వచ్చేది నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ ఉమెన్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ రేషియో వస్తుంది. ఇప్పుడు ఇది 9 ఉంది, 9 ఏంటి టోటల్ మెన్కి వచ్చిన అమౌంట్. 3 ఉంది, ఇదేంటి 1 మ్యాన్కి వచ్చిన అమౌంట్. టోటల్ మెన్ డివైడెడ్ బై 1 మ్యాన్ అమౌంట్ చేస్తే అప్పుడు వచ్చేది ఏంటిది, నెంబర్ ఆఫ్ మ్యాన్. ఓకే, సో ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ మ్యాన్, నెంబర్ ఆఫ్ ఉమెన్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అమౌంట్ రేషియో ఆఫ్ ఆల్ మ్యాన్, ఉమెన్, చిల్డ్రన్ 9:4:1. నెక్స్ట్ అమౌంట్ రేషియో ఆఫ్ ఈచ్ మ్యాన్, ఉమెన్ and child, it is equals to 3:2:1. So then number of ratio of number of man, woman and child equals to 9/3, 4/2, 2, 1/1,
1. సో 3:2:1. ఓకే. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈచ్ ఉమెన్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 అనేది ఆల్ ఉమెన్ అమౌంట్. సో కాబట్టి అమౌంట్ రిసీవ్డ్ బై ఆల్ ఉమెన్ ఈక్వల్స్ టు 4 divided by 9 plus 4 13, 13 plus 1 14 into total amount 5600. 14 ones are 14 fours are, it is equals to 1600 rupees. So ఇప్పుడు amount by each woman equals to all women 1600. Number of women how many? Here number of women, sorry, before that we have to find out number of women. Number of women equals to, here 2 is related to number of women. 2 divided by 3 plus 2 5, 5 plus 1 6, and total people how many? 12. 6 ones are 6 twos are 2 twos are 4. Now we have to find out amount by each woman. So total amount by total women 1600 and number of women 4. 4 4s are 60. So 400 rupees. Option 3 is